I think I am trying to share my screen. Just 1 second. మనం లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకున్నామంటే అండర్స్టాండింగ్ ఎల్ఓస్ అండ్ ఐఎల్ఓస్ అనే కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. అలానే మనం ఏం చేస్తాం లాస్ట్ సెషన్లో కూడా సార్టింగ్ డేటా ఫ్రేమ్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం. మ్యానిపులేటింగ్ ద డేటా ఫ్రేమ్స్ అనే కాన్సెప్ట్ని కూడా మనం ఏం చేస్తామంటే లాస్ట్ సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగింది అన్నమాట. ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే మరొక కొన్ని కాన్సెప్ట్ని గురించి ఈ రోజు సెషన్లో నేర్చుకోవడం అనేది చేద్దాం. ఈ రోజు సెషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ నుండి చెప్పే మన సెషన్ ఏదైతే ఉంటుందో ఇది ప్రతిదీ కూడా ఎలా అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ చాలా చాలా రెగ్యులర్గా యూజ్ చేసే సినారియోస్ అన్నమాట. సో దాన్ని స్టార్ట్ చేసే ముందర ఫస్ట్ థింగ్ మనకి ఈరోజు సెషన్ ఏంటంటే రిమూవింగ్ డూప్లికేట్స్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. దీంట్లో మనం ఏం చేస్తామంటే ఒక బులియన్ వాల్యూస్తో మనం డూప్లికేట్స్ని ఎలా కనిపెడతాము, అలానే తర్వాత మన దగ్గర ఉన్న డూప్లికేట్స్ని కనుక రిమూవ్ చేయాలంటే ఎలా చేస్తాము, అలానే అది పర్మనెంట్గా తీసేయాలంటే ఎలా చేస్తామనే కాన్సెప్ట్ని గురించి మనం ఈరోజు సెషన్ నేర్చుకున్నాం. డూప్లికేట్స్ అంటే ఏంటి అంటే లైక్ మన దగ్గర ఆల్రెడీ ఒక ఎక్సెల్ షీట్ ఉంది కదా, దీన్ని ఏమంటారు ఒకసారి ఎక్సెల్ షీట్ మన దగ్గర ఆల్రెడీ మనం ఏం చేసాము మార్క్స్ అని నేమ్తో ఏం చేసాము ఒక ఎక్సెల్ ఇచ్చేసాము మార్క్స్ అనే వాల్యూస్తో మనం ఏం చేసామంటే ఒక 20 యూజ్ చేసామంటే 25 రికార్డ్స్తో మనం ఏం చేసామంటే ఒక ఎక్సెల్ షీట్ అనేది మనం క్రియేట్ చేస్తాం. ఈ ఎక్సెల్ షీట్ని ఏమంటారు డెవలపర్ భాషలో ఏమని పిలుస్తారంటే దీన్ని ఏమంటారు డేటా సెట్ అని పిలుస్తారు. అంటే నా దగ్గర ఒక డేటా సెట్ ఉంది, ఆ డేటా సెట్ లోపల ఏమన్నాయి అంటే నా దగ్గర ఏమన్నాయి అంటే దాదాపు ఏమన్నాయంటే 25 రికార్డ్స్ అనేవి ఉన్నాయన్నమాట. 25 రికార్డ్స్ అనేవి ఉన్నాయన్నమాట. నా దగ్గర ఒక డేటా సెట్ ఉంది. ఆ డేటా సెట్లో నా దగ్గర ఏమున్నాయంటే మొత్తం టోటల్గా ఎన్ని ఉన్నాయి నాకు ఒక డేటా సెట్ లోపల ఒక 25 రికార్డ్స్ అనేవి ఉన్నాయి. ఈ రికార్డ్స్లో నేను ఏం చేశానంటే డూప్లికేట్స్ అంటే ఏంటనేది చూద్దాం. ఇక్కడ పక్కన ఇంకొక షీట్ ఉంది చూడు, ఈ షీట్ని ఏమంటారంటే మరొక షీట్ అనేది క్రియేట్ చేశాను. ఈ షీట్లో నేనేం చేశానంటే మరొక 25 రికార్డ్స్తో నేనేం చేశానంటే మరొక డేటా సెట్ని కూడా క్రియేట్ చేసి నేనేం చేశానంటే వేరొక ఫోల్డర్ ఓపెన్ చేసి ఇదే నేమ్తో మరొక ఫోల్డర్ ఓపెన్ చేసి ఆ ఫోల్డర్లో తీసుకొచ్చి నేనేం చేశానంటే ఈ డేటా సెట్ని తీసుకెళ్ళి ప్లేస్ చేసేసాను. దీంట్లో కనుక మీరు చూసారనుకోండి ఒకటి అర్థమైంది అనమాట. ఇక్కడికి వెళ్ళి చూసారనుకోండి ఈ డేటా సెట్ కనుక చూసారనుకోండి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒకే వాల్యూతో డేటా సెట్ని మళ్ళీ రీక్రియేట్ చేస్తాం. ఇది ఇక్కడ చూడు ఏమండి 122 అని చూడు. ఇక్కడ చూసారనుకోండి ఇక్కడికి వెళ్ళి ఈ డేటా సెట్లో చూసారనుకోండి ఒక రికార్డు ఉంచుడు 122 అనే ఒక రోల్ నెంబర్తో నాకు ఏదైతే ఉందో అదే నేమ్తో నాకు ఇంకోటి కూడా ఉంది చూడు, ఏముంది 122 అనే సేమ్ రోల్ నెంబర్తో మరొక దీన్ని ఏమని పిలుస్తారంటే ఒక డూప్లికేట్ అని పిలుస్తారు అనమాట. అలానే మీరు ఇక్కడ చూసారనుకోండి 103 అని ఉంది చూడండి, దాని కిందనే చూడు ఆ రో కిందనే ఏముందో చూడు 103 అనే రో నెంబర్తో మళ్ళీ ఏంది మరొక రో అనేది మరొక రికార్డ్ అనేది క్రియేట్